సంధ్యా థియేటర్ పుష్ప2 బెనిఫిట్ షో తొక్కిసలాట ఘటనలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు నటుడి ఇంటిపై దాడి అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో తెలుగు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లు సమావేశమయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాలుడు శ్రీతేజ్కు తీవ్ర గాయాలు, ఓ మహిళ మృతి పరిణామాలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో బెనిఫిట్ షోలు ఉండవని ప్రభుత్వం ప్రకటనతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమయ్యారు. బెనిఫిట్ షోలపై సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. టికెట్ ధరలపై నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నట్టు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ తెలిపింది. మరోవైపు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్కు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం విరాళాలు సేకరించాలని నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడి కేసులో అరెస్టైన 6గురిని వనస్థలిపురంలోని న్యాయమూర్తి నివాసంలో జూబ్లీహిల్స్ పోలీసులు హాజరుపరిచారు. వారికి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఒక్కొక్కరు 10,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని రాజకీయ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడి ఘటనలో 4 కొడంగల్ వాసులున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలే ఈ దాడి చేయించారనే అనుమానం కలుగుతోందన్నారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ సంధ్యా థియేటర్ కేసు అంశం కోర్టు పరిధిలో ఉందని, దీనిపై రాజకీయాలు వద్దన్నారు. దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావులేదని ఎక్స్ వేదికగా స్పందించారు. సంధ్యా థియేటర్ ఘటనను ఎవరికి వారు ఇష్టానుసారం వాడుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సంధ్యా థియేటర్ ఘటనపై విజయశాంతి స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని, ఇలాంటివి జరగకుండా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.